అనుదినం దేవుని మాట. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినమందు మనతో ఈ వచనం చేత మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము క్రైస్తవుడిగా మనం కోరుకున్నప్పుడు మన క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎదుటి వ్యక్తి యొక్క సమస్య కొరకు, బాధ కొరకు, ఇరుకుల కొరకు, ఇబ్బందుల కొరకు, తనకున్నటువంటి వ్యాధి కొరకు మనము భారముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నీకు క్షేమము. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేశావో వారి ఎడల దేవుడు తన కనికరాన్ని చూపించి వారిని రక్షించి వారికి క్షేమాన్ని కలగచేస్తాడు. నా ప్రియులారా, యోబు యొక్క స్నేహితులు అందరూ కూడా యోబును వ్యతిరేకిస్తున్నప్పటికీ యోబు మాత్రం దేవుని యందు నమ్మకము కలిగి, ఓర్పు కలిగి వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా ఈ వచనంలో మనం గమనించవచ్చు. అలాగే నీ జీవితంలో ఎట్టి స్థితి ఉన్నా, ఎట్టి పరిస్థితి అయినా కూడా నీవు ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీకు క్షేమము, నువ్వు చేసినటువంటి ప్రార్థన ద్వారా వారికి కూడా క్షేమము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.